పరిశుద్ధ గ్రంథంలో నుంచి రెండవ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 15:7. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు మనతో చెప్తున్నాడు, మీరు బలహీనులు గాక ధైర్యం వహించండి, మీ కార్యము సఫలమవుతుంది. చూడండి, మన జీవితంలో అనుదినము ఒక నూతనమైన పరిస్థితులను మనం ఎదుర్కొంటుంటాం, నూతనమైన శోధనలు ఎదుర్కొంటూ ఉంటాం. ముఖ్యంగా ఇప్పుడు పిల్లలు పరీక్షలకి సిద్ధపడుతున్నారు. వాళ్ళు పరీక్షలు ఎదుర్కొంటుంటారు. ఎగ్జామ్స్కి రాయడానికి వాళ్ళు ఎలా మేము రాయబోతున్నాం అనేటువంటి ఆలోచనలో బిడ్డలు ఉంటూ ఉంటారు. మరి బిడ్డల విషయంలో తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాకుండా అనుదినము ఒక నూతనమైన పరిస్థితులు గుండా మనం నడుస్తూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆ కార్యము నీ జీవితంలో సఫలం కావాలి అంటే మనము ధైర్యం కలిగి ఉండాలి. బలహీనులు కాక ధైర్యం వహించండి అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. మరి మనిషి యొక్క బలహీనత ఏంటంటే, అప్పటి వరకు ప్రభువు చేసినటువంటి మేలన్నిటి మీద ఉండాల్సినటువంటి విశ్వాసము, నిరీక్షణ వారు కోల్పోయి ఒక సమస్య రాగానే కృంగిపోతుంటారు. ఆ సమస్యను చూసి, ఆ పరిస్థితులను చూసి మరి విశ్వాసములో బలహీనులైపోతారు. ఆ విశ్వాస బలహీనత ఏం చేస్తుంది? వారిని కృంగిపోచేస్తుంది, వారి సమస్యను పెద్దది చేస్తుంది. ఆ యొక్క సమస్యను దాటిపోలేనంత పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, మొట్టమొదట మీరు పరిస్థితులను చూసి బలహీనులు అవ్వద్దండి. ఈరోజు నువ్వు ఏ పరిస్థితి ఎదుర్కొంటున్నావు అనేది దేవునికి ముందుగానే తెలుసు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఒకేసారి జీవించే దేవుడు. నీకు ఈరోజు ఏం జరుగుతుంది, రేపు ఏం జరగబోతుంది, కొన్ని నెలల తర్వాత, సంవత్సరాల తర్వాత నీ భవిష్యత్తు ఏంటి అనేది ఎరిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన ఒకేసారి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో జీవించు దేవుడు. కానీ మనిషి ఎటువంటి వాడంటే ఈ క్షణంలో జీవిస్తాడు, మరుక్షణం ఏం జరుగుతుందో మానవునికి తెలియదు. అందుకే నీకు ఇవ్వబడినటువంటి సమయమందు నీవు దేవుని యందు నిరీక్షణ ఉంచి ధైర్యం వహించు అని ప్రభు సెలవిస్తున్నారు. నీ కార్యాన్ని ఎలా సఫలపరచాలో మరి దేవునికి తెలుసు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 కొరింథీ 1వ అధ్యాయము 29వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. ఏ శరీరియు దేవుని యందు అతిశయింపుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నీకు విరోధంగా ఉన్నటువంటి శత్రువు ఎంత బలవంతుడిగా, లేదా నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఎంత గొప్పదిగా నీకు కనిపిస్తున్నా కూడా దానిని దాటి ముందుకు వెళ్ళడానికి ఆయన దేవుడు ఎటువంటి వారిని ఎన్నుకుంటాడంట? సమస్య కంటే బలము కలిగిన వారిని దేవుడు ఎన్నుకోడు. బలహీనులైన వారిని బలవంతులను సిగ్గుపరచుటకు ఎన్నుకుంటాడు. హల్లెలూయా. నువ్వు బలహీనుడివి అనేది నిజమే, కానీ నిన్ను బలపరుచు క్రీస్తు ద్వారా ఎంత బలమైనటువంటి పరిస్థితి అయినా నువ్వు ఎదుర్కొంటుంటే వాటిని నువ్వు దాటి ముందుకు వెళ్ళగలవు.
దేవుని సహాయము మనకు అవసరం. నీ యొక్క పరిస్థితిలో ప్రభు నీకు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు 138వ కీర్తన 138వ కీర్తన 3వ వచనంలో, నేను మొర్రపెట్టిన దినమున నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచావు. హల్లెలూయా. మరి ఆయన ప్రార్థిస్తున్నాడంట, దేవా నాకు సహాయం చేయి, ఈ పరిస్థితిలో నాకు ఏం చేయాలో ఆలోచన అర్థం కావడం లేదు. మరి ఈ యొక్క బలహీనమైన సమయంలో నైనా నాకు ధైర్యం పుట్టించు, ఈ పరిస్థితిలో నన్ను బలపరచు అని దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టినప్పుడు దేవుడు ఆయనకేం చేస్తున్నాడు? ప్రాణములో త్రాణం పుట్టిస్తున్నాడు. హల్లెలూయా. ప్రాణమును బలపరుస్తున్నాడు. చూడండి, సమస్యలు మనము అతిగా ఆలోచించినందువల్ల, పరిస్థితుల గురించే మనం తలస్తున్నందువల్ల మనం ప్రాణం కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. అందుకే చూడండి, అనేక మంది నిరీక్షణ లేక ఆత్మహత్యలు చేసుకొని చనిపోతారు. ఈ ఉదయకాలంలో కూడా మరి ఒక వార్త ఏంటంటే, లక్నోలో ఒక అమ్మాయి మరి కెమిస్ట్రీ ఎగ్జామ్కి భయపడి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఒక పరీక్ష జయించలేక అమ్మాయి ఏమైపోయింది? ఆత్మహత్య చేసేసుకుంది. ఎంత బాధాకరం. ఆమె జీవితాన్ని ఏది ముగించింది? ఒక పరీక్ష, కెమిస్ట్రీ ఎగ్జామ్. మరి చూడండి, వాళ్ళకి నిరీక్షణ లేదు, మనకు నిరీక్షణ ఉంది కదా. మనకెవరు నిరీక్షణ? సహాయం చేసే మనుషులు కాదు, దేవుడు మనకు నిరీక్షణై ఉన్నాడు. దేవుడు మన బలమై ఉన్నాడు. నిన్ను బలపరుచుటకు ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మరి నిన్ను బలపరచుటకే బలహీనుడైనటువంటి నిన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు, దేవుని చేతికి నీ యొక్క పరిస్థితి తీసుకొని వచ్చి ప్రభు సన్నిధిలో నువ్వు మొరపెట్టు వానిగా నువ్వు ఉన్నట్లయితే, దేవుడు నిశ్చయముగా నీ ప్రాణములో త్రాణ పుట్టించి నిన్ను ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 2 కొరింథీ 12వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు తన బలహీనత గురించి ప్రార్థన చేస్తున్నాడు. బలహీనత గురించి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు మరి దేవుని వాక్యం చెప్తుంది, 8వ వచనం నుంచి మనం చదువుదాం. అక్కడ, అది నా యుద్ధ నుంచి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకున్నాను. 3 సార్లు నేను ప్రార్థన చేశాను, నా పరిస్థితిని బట్టి, అయ్యా నాకు సహాయం చేయనైనా, నాకు విడుదల ఇవ్వు తండ్రి అంటూ నేను విడువక ప్రభు సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాను. మరి దేవుడు ఏం చేస్తున్నాడంట? అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని నాతో చెప్పెను. హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు, నా కృప చాలని దేవుడు నాకు సెలవు ఇచ్చాడు. నీ యొక్క బలహీనత కంటే, నీ సమస్య కంటే, నీ పరిస్థితుల కంటే నా కృప అధికమైనది. నా కృప నిన్ను బలపరుస్తుంది. హల్లెలూయా. మరి నీ పరిస్థితులు బట్టి నువ్వు ఏడుస్తూ ఉంటున్నావా, లేదా ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నావా? ప్రభు జవాబిచ్చేంత వరకు నీ ప్రార్థనలు కొనసాగుతున్నాయా, లేకపోతే ప్రార్థన చేయడం మానివేస్తున్నావా? మనము దేవుడు నీ జీవితంలో కార్యము జరిగించేంత వరకు ప్రార్థన చేయాలి. మరి నువ్వు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో ప్రభు చిత్తం ఏంటి అనేటువంటి జవాబులు పొందుకునేంత వరకు ప్రభు పాదాలు పట్టుకోవాలి. పౌలు గారు కూడా ఏం చేశారంట? ప్రభు యొద్ద నుంచి జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేశాను, ప్రార్థన మానేశాను కాదు. ప్రభు ఈ విషయంలో ఏం చెప్తాడు, ఏం ఆలోచన ఇస్తాడు? మరి ప్రభు అందరితో మాట్లాడతాడు. పౌలుతో మట్టుకు నేను మాట్లాడతాను,
మిగతా వారితో నేను మాట్లాడను అన్న పక్షపాతి మన దేవుడు కాదు. మనము క్రమమైన ప్రార్థనా జీవితం కలిగి ఉంటే నిశ్చయముగా ప్రభువు నీతో మాట్లాడి నీకు సహాయం చేస్తాడు. అందుకే ఇక్కడ పౌలుతో ఏమంటున్నాడు, నీ బలహీనత గురించి నువ్వు ఆలోచించద్దు, బలహీనతలో నా శక్తి నిన్ను బలపరుస్తుంది. 10వ వచనంలో పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ 2 కొరింథీ 12:10లో, నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను అంటున్నాడు. ఒకటే మాట. హల్లెలూయా. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే నేను బలవంతుడు. ఎప్పుడైనా మనం ఆ విశ్వాసం కలిగి ఆ మాటలు మనం చెప్తున్నామా? నీ బలహీనత నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు, నీ యొక్క శోధన నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు, నీ సమస్యలు నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు, నేను ఈ పరిస్థితిలో బలవంతుడను, ఈ యొక్క పరిస్థితి నన్ను బలపరుచుటకు వచ్చింది, నేను జయం పొందుటకు వచ్చింది, నిశ్చయంగా ఈ పరిస్థితిలో దేవుడు నన్ను బలపరుస్తాడు అనే ధైర్యం నీలో ఉందా? లేకపోతే ధైర్యం అంతా నీరు కారిపోయి కృంగిపోయి ఏం చేయాలో అర్థం కాక కలవరపడిపోతున్నావా? దేవుని యందు మనము నిరీక్షణ ఉంచాలి. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, అందరికీ కలిగే శోధనే మనకు కూడా వస్తుందంట, కానీ మనకేం ప్రత్యేకమైన శోధనలు రావు. ఆల్రెడీ ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారు ఆ పరిస్థితులు జయించి వారు ముందుకు వెళ్ళున్నారు. నీవు నేను కూడా దేవుని యందు ఆధారపడితే, దేవునికి మన పరిస్థితిని తెలియపరిచినప్పుడు దేవుడు మనకు తోడై ఉండి అద్భుతమైనటువంటి తన ఆలోచన ఇచ్చి మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. నీ యొక్క సమస్య ఎంత బలమైనదని ముఖ్యం కాదు, కానీ నిన్ను బలపరిచే దేవుడు ఎంత శక్తిమంతుడని నువ్వు గ్రహించడం చాలా ముఖ్యం. మనకు దేవుని మీద గ్రహింపు ఉండదు, కానీ మన సమస్య మీద చాలా పెద్ద గ్రహింపు ఉంటుంది. మన సమస్యను చాలా తీవ్రంగా మనం ఆలోచిస్తాం. ఆ పరిస్థితి గురించే తలస్తూ ఇది అసాధ్యమైనటువంటి పని అని నీ శక్తిని బట్టి నువ్వు ఆలోచిస్తావు. ఎప్పుడు కూడా మన శక్తితో మనం పరిస్థితిని ఆలోచించనేకూడదు. దేవునికి ఇది అసాధ్యమా, దేవునికి ఇది సాధ్యమా, ఇది మనం ఆలోచించాలి. నీకు ఒక సమస్య వచ్చింది, నీకు విరోధంగా శత్రు క్రియపరుస్తున్నాడు, ఇది దేవునికి సాధ్యమా అసాధ్యమా, దీన్ని దేవుడు జయిస్తాడా జయించలేడా? ఈ విధంగా ఆలోచించేవాడే దేవుని బిడ్డ. లేకపోతే వాళ్ళు ఎటువంటి వాళ్ళు, తన శక్తిని గురించి ఆలోచిస్తూ నేను దీన్ని జయించలేను, ఈ పరిస్థితి జయించడం నా వల్ల కాదు అని ఆలోచించేవాడు ఎవరు? దేవుని బిడ్డలు కాదు. వాళ్ళు మనుష్యులు, సామాన్యమైన వ్యక్తులు దేవుని శక్తిని గ్రహించలేరు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, పైకి భక్తి కలిగి ఉండి దేవుని శక్తిని ఆశ్రయించని వారునై ఉంటారంట మనుషులు. దేవుని శక్తిని ఆశ్రయించలేకుండా మనం ఉన్నంత కాలము దేవుని కార్యాలు మనం అనుభవించలేము. నువ్వు ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలోనికి దేవుని శక్తిని నువ్వు తీసుకురావాలి. దేవుని శక్తిని నువ్వు తీసుకొని వచ్చినప్పుడే ఆ పరిస్థితిలో గొప్ప జయాన్ని నువ్వు చూడగలవు. నీ జీవితంలో ఎదుర్కొనే ప్రతి పరిస్థితి కూడా అది దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఒక గొప్ప అవకాశంగా నువ్వు తీసుకోవాలి. దేవుని శక్తిని అనుభవించేందుకు, దేవుని యొక్క మహోన్నతమైన కార్యాలు రుచి చూసేందుకు ఇది దేవుడు నాకు ఇస్తున్నటువంటి అవకాశం. కాబట్టి ఈ పరిస్థితిని నేనేం చేయాలి? ప్రార్థనతో దేవుని చేతికి తీసుకురావాలి. నన్ను బలపరిచే దేవుని వైపు నేను చూడాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు నిశ్చయముగా బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను ఆయన ఎన్నుకుంటాడని చెప్పినట్లు, మరి నా బలహీనతలో దేవుని శక్తి నన్ను బలవంతునిగా చేసినట్లు ఈ పరిస్థితిలో నిశ్చయంగా దేవుడు తన శక్తివంతమైన కార్యములు చేసి నన్ను నిలబెట్టుకుంటాడు. మరి నా జీవితంలో ఆయన చేసే కార్యాల ద్వారా ప్రభువు మహిమ పొందుకుంటాడు అనేటువంటి ఒక గొప్ప విశ్వాసం నీలో పెరుగుతుంది. అప్పుడు నీలో కలిగే ఆ ధైర్యం ఉందే పరిస్థితులన్నిటిని దాటి ముందుకెళ్లేందుకు సహాయం చేస్తుంది.
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ బలహీనతలో నీకు సహాయం చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నీ దేవుడైన యేసుక్రీస్తు మాత్రమే. మానవుని యొక్క బలహీనత ఏంటంటే ఆ దేవుని యొద్దకు తప్ప తన పరిస్థితులు ఊరందరికీ చెప్తుంటారు. ఊరందరికీ ఆ సమస్య గురించి తెలియజేస్తారు. వాళ్ళెవరు మనకు సహాయం చేయలేరు. వాళ్ళు ఏమన్నా నిన్ను బాగా ప్రేమించిన వాళ్ళైతే 2 ఆదరణకరమైన మాటలు చెప్తారేమో. కానీ ఆ సమస్యను జయించేందుకు శక్తినిచ్చేవాడు ఎవరు? నీ దేవుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. మరి లూకా సువార్త 13వ అధ్యాయంలోకి మనం వెళ్తే అక్కడ 18 ఏండ్ల నుంచి బలహీనపరుచు దెయ్యము ద్వారా బాధించబడుతున్నటువంటి ఒక స్త్రీ ఉందంట. మరి 13వ అధ్యాయం 11వ వచనంలో దేవుని వాక్యం చెప్తారు. మరి 18 ఏళ్ళ నుంచి బలహీనపరుస్తుంది ఆ దెయ్యం. ఆ దెయ్యము యొక్క బలహీనత ద్వారా ఆమె నడుము వంగిపోయి నిలబడలేకపోతా ఉంది. ఆ సమస్య ఎంత మందికి ఆమె పంచుకొని ఉంటుందో. ఈ బలహీనపరచు దెయ్యము మరి నా జీవితంలో తీసుకొచ్చిన ఈ సమస్య నుంచి నేను విడుదల పొందుకోలేకపోతున్నాను. కానీ ఎవరైనా సహాయం చేశారా? 18 ఏళ్ళుగా ఎవరు సహాయం చేయలే. 18 ఏళ్ళుగా అదే సమస్య, 18 ఏళ్ళుగా అదే శోధన. కానీ ప్రభు అయిన యేసు ఆమెను చూసి ఏం చేసినాడంట? ఆమెను చూసి వెళ్ళి ఆమెను దగ్గరికి పిలిచాడంట. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచింది. హల్లెలూయా. చూసారా? ఆమె బలహీనతకు ఎంత సమయం పట్టింది విడుదల పొందుకోవడానికి? 1 గంట సమయం పట్టిందా? 1 దినం సమయం పట్టిందా? 1 సంవత్సరం సమయం పట్టిందా? ప్రభు అయిన యేసు ఆమెను ముట్టిన మరుక్షణము ఆమె ఆ బలహీనపరుచు దెయ్యము నుంచే విడుదల పొందుకున్నది. చక్కగా నిలబడి దేవుని మహిమ పరుస్తుంది. హల్లెలూయా. కాబట్టి నిన్ను బలహీనపరిచేది దెయ్యం కావచ్చు, నిన్ను బలహీనపరిచేది మనిషి కావచ్చు, నిన్ను బలహీనపరిచేది మరి నీ ఆలోచనలు కావచ్చు, నిన్ను బలహీనపరిచేది మరి పిల్లలకు ఒకవేళ పరీక్షలు కావచ్చు. ఏ పరిస్థితి నిన్ను బలహీనపరుస్తుంది? ఈరోజు నిన్ను బలహీనపరిచే ఏ పరిస్థితి అయినా నీకు విడుదల ఇవ్వడానికి యేసు అనే ఒక్క వ్యక్తి చాలు. ఆ యేసు అనే ఒక్క వ్యక్తిని నువ్వు సరిగా పట్టుకోనందువల్లనే ఆ యొక్క బలహీనతగానే ఉంటుంది. ఆ పరిస్థితిగానే ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నీ కార్యాన్ని సఫలపరుస్తాను అని చెప్పి. నీ కార్యం, నీ పరిస్థితి, దాంట్లో నీకు జయమిచ్చువాడని నేను. నీ పరిస్థితులన్నిట్లో గొప్ప మార్పుని నేను తీసుకొనేసి వస్తాను. హల్లెలూయా. దానికి మనం ఏం చేయాలి? చేతులు కాళ్ళు కట్టుకొని గమ్ముగా ఉండకూడదు, లేదా కూర్చొని ఏడుస్తా కూర్చోకూడదు. దేవుడు జవాబిచ్చేంత వరకు దేవుని పాదాలు పట్టుకోవాలి. పౌలు గారు 3 సార్లు ప్రార్థన చేశాడంట. నేను కూడా ఖచ్చితంగా 3 సార్లే చేస్తాను. 3వసారి కనుక దేవుడు జవాబు ఇవ్వకపోతే నేను ఇక ప్రార్థన చేయను. కొంతమంది ఈ విధంగా ఉంటారు. నీ యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు మొదటిసారే జవాబు ఇవ్వచ్చు. లేకపోతే నీతో దేవుడు జవాబు ఇచ్చేంత వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుని యందు మొట్టమొదటి నీకు విశ్వాసం కలగాలి, నిరీక్షణ కలగాలి. అంతవరకు నువ్వు ప్రార్థన చేయి. దేవుని పట్టుకో, ప్రభువుకి నీ సమస్యను అప్పగించు. ఆయన ఆలోచన ప్రకారంగా ఆ పరిస్థితులు ఎదుర్కో, నడు ముందుకి. దేవుడు ప్రతి సమయంలో నీ పక్షమున నిలిచి కార్యం సఫలం చేయడానికి శక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. దేవుడు అబద్ధమాడేవాడు కాదు. ఆయన నిశ్చయముగా సఫలము చేస్తాను అంటే ఖచ్చితంగా సఫలతనిస్తాడు. హల్లెలూయా. మాట తప్పే దేవుడు కాదు ఆయన. ఆయన యందు విశ్వాసముంచు వారిని బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు, ఘనపరిచే దేవుడు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? దేని గురించి నువ్వు భయపడుతున్నావు? ఏ పరిస్థితి నిన్ను బలహీనపరుస్తుంది? ఏ వ్యక్తులు నీకు విరోధంగా మాట్లాడుతున్నారు?
ఏ పరీక్షలు నిన్ను భయపెడుతున్నాయి, నీ సమస్య ఎటువంటిదైనా కూడా, అది నువ్వు బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులైనా కూడా, యేసయ్యకు ఆ పరిస్థితి తెలుసు. యేసయ్యకు దాని నుంచి నీకు ఎలా విడుదల ఇవ్వాలో కూడా ఆయనకు తెలుసు. ఎట్లా నేను బయటికి తీసుకురావాలో దేవునికి తెలుసు. కాబట్టి మనుషుల్ని బ్రతకడం ఆపేసి మనం దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు చెయ్యలేని కార్యం లేదు. నీ కొరకు ఎర్ర సముద్రాన్ని ఆయన చీల్చగలడు. హల్లెలూయా. సింహాల నోలను మూయగలడు. సమస్తము దేవునికి సాధ్యం. హల్లెలూయా. కానీ దేవుని కార్యం మన జీవితంలో జరగాలంటే మనం దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన మనల్ని ధైర్యపరుస్తాడు. దావీదు గారు ఆయన ప్రార్థించినప్పుడు ప్రాణములో త్రాణ పుట్టించి దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడట. దిగులు పడద్దు దావీదు, నేను నీ వెంటున్నాను, నిన్ను బలపరుస్తానని. హల్లెలూయా. నిశ్చయముగా దేవుడు నిన్ను నన్ను ధైర్యపరిచి మన ప్రతి పరిస్థితిలో కూడా మన పక్షమును నిలిచి గొప్ప జయం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ప్రభు పాదాలు పట్టుకుంటారా? ప్రభు సన్నిధిలో మొర పెడతారా? ఆయన జవాబిచ్చేంత వరకు ఆయనకు మన పరిస్థితిని తెలియపరుస్తూనే ఉండాలి. సహాయం చేయి ప్రభువా అని ఆయన అడగాలి. నిశ్చయంగా నీ పక్షమున ఆయన గొప్ప కార్యం చేసి తీరుతాడు. తలలు వంచుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలు ఈ దినమున ఏ పరిస్థితి బట్టి బలహీనులుగా ఉన్నారో నైనా మీరు ఎరిగిన దేవుడినైనా, ఇదిగో తండ్రి, మా బలహీనతలో నీ శక్తి మమ్మలను బలపరుస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తున్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో నైనా నీ బిడ్డలు నీ కృపతో నింపండి నైనా తండ్రి. నీ బిడ్డలకు అవసరమైనటువంటి ఆత్మ బలాన్ని, ప్రభువు మీద ఆధారపడే నిరీక్షణను అనుగ్రహించండి. మీరు ఎదుర్కొంటున్నటువంటి ఏ పరిస్థితి అయినా కూడా ఆ ప్రతి పరిస్థితిలో కూడా దేవుని యొక్క శక్తి వారిని బలపరచునుగాక, వారిని స్థిరపరచునుగాక, వారి జీవితాల్లో ప్రతి కార్యాన్ని సఫలము చేయునుగాక. ఆ విధంగానైనా నీ బిడ్డలు మీరు దీవించండి, ఘనపరచండి. అప్పటి వరకు ప్రభువు యందు నిరీక్షణ నుంచి ప్రార్థించే అనుభవములో నీ బిడ్డలను మీరు బలపరచమని, దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.